కర్నూలు జిల్లా బైచిగేరిలో ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీటీసీ నాగభూషణం రెడ్డిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక రేపు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో కిడ్నాప్కు పాల్పడ్డారంటూ కూడా నాగభూషణం ఫ్యామిలీ చెప్తుంది. ప్రజాప్రతినిధి కిడ్నాప్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఎంపీటీసీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు వైసీపీ నేతలు. పోయే అవిశ్వాస తీర్మానానికి మా గ్రామ ఎంపీటీసీ రేపు మేము అటెండ్ కావాలి, కానీ ఇక్కడ లేడు. ఒక పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టినారో తెలియదు. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, దీన్ని అపహాస్యం చేసినట్లయితుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు మామూలే ఇవన్నీ. దాన్ని మీరు వేరే రకంగా తీసుకొని వాళ్ళ కుటుంబము భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రేపు నాడు వాళ్ళకి భార్యకి పిల్లలకి ఏమైనా జరిగితే నేను ఉండను, మీరు ఉండరు, ఇంకొకరు ఉండరు, నష్టపోవాల్సింది ఆ కుటుంబం. కాబట్టి కనీసం ఆ భార్య పిల్లలతో కూడా 3 రోజుల నుంచి మాట్లాడలేకపోతే ఇది ఎంత చాలా ఇంత ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ మేము చూడలేదు. ఇది రాజకీయంగానే పోలుగానే వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిస్తే ఆ రాబో రోజులు ఆ పాపాలు వాళ్ళకు ఊరికే తగలు. కాబట్టి ఇప్పుడు రాజకీయం మీ లబ్ధి కోసం వాళ్ళ కుటుంబాన్ని బలి చేయడం మంచిది కాదు. సంబంధించిన ఒక పార్టీ వాళ్ళు రేపు వాళ్ళు నెగ్గడానికి కోసము ఇక్కడున్న ఈ ఎంపీటీసీని తీసుకుపోయి మా గ్రామ ఎంపీటీసీని తీసుకుపోయి వాళ్ళు చెరలో పెట్టుకున్నారు. దీని వల్ల స్ట్రగుల్ ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడతా ఉంది. ఆ భార్య ఆయనకు ఒకటే కూతురు, మొన్న 3 నెలలు రీసెంట్ గా ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఈ కాడ జరిగితే ఆ ఫ్యామిలీకి నష్టం దాన్ని ఎవరు భరించాల్సి వస్తుంది? నేను ఉండను, ఆ పిలిచిపోయిన వాళ్ళు ఉండరు, ఇప్పుడున్న పార్టీ ఉండరు. కాబట్టి ఏదైనా ఉంటే ఆ ఫ్యామిలీకి టచ్ లో ఉండి ఫ్యామిలీతో మాట్లాడించి ఆ ఫ్యామిలీకి కొంచెం భరోసా ఇస్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు, అంతా బాగుంటది. కాబట్టి ఇది నేను ఈ విషయం కరాఖండిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు కూడా చెప్తా ఉన్నాం. రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానానికి మా గ్రామ